కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న కిషన్ రెడ్డి గారి మీద. ముఖ్యమంత్రిగా నేను వారి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసినారు, కోమటిరెడ్డి గారు కలిసినారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, అనుమతుల మీద ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని ఏ మంత్రి దగ్గరికి తీసుకెళ్ళలే. కలిసినప్పుడు ఇచ్చిన కాగితం తీసుకుంటాడు, మేము లేనప్పుడు పోయి మంత్రులతో మాట్లాడొస్తాడు. సేమ్ జలశక్తి మినిస్టర్తో కూడా మేము వెళ్తున్నాం అంటే ముందు రోజు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పిలిచినాము, ఆల్ ఎంపీస్ మీటింగ్. లేదు నాకు ఢిల్లీలో మీటింగులు ఉన్నాయి అన్నాడు. సరే మంచిది, రేపు మేము ఢిల్లీకి వచ్చిన మంత్రిని కలవడానికి మాతానికి రాండి అంటే ఆ ముందు రోజే సాయంత్రం పోయి మంత్రి గారికి ఏం చెప్పిండో. సీక్రెట్ ఎందుకు కిషన్ రెడ్డి గారు? నువ్వు నిజంగా ప్రజల పక్షాన తెలంగాణ పక్షాన్ని చెప్పేది ఉంటే మేము వచ్చేటప్పటికి నువ్వు అక్కడ మంత్రి దగ్గర కూర్చుంటే నువ్వు కూడా కేంద్ర మంత్రివే కదా, నీకు కూడా విజ్ఞప్తి చేస్తాం కదా, మా ఆవేదన ఏందో మీకు కూడా చెప్తాం కదా. మెట్రోకి పోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాకంటే ముందు రోజే పోయి కలిసి వస్తాడు. జలశక్తి మినిస్టర్ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటే మాకంటే ఒక రోజు ముందు పోయి కలిసి వస్తాడు. ఇది గ్లేరింగ్గా కనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు. మీరు మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తుంది. ఈ అనుమానాల్లో నివృత్తి చేయడమే కాదు, తెలంగాణ ప్రజల అవసరమైన హక్కులను సాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళు సాంకేతికపరమైన వివరాలు, న్యాయపరమైన అంశాలు, రాజకీయపరమైన విధానంలో మనం ఫోకస్డ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద, మోడీ గారి ప్రభుత్వం మీద, కిషన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద మనందరం గ్రామాన మాట్లాడాలి. మన హక్కులను కాపాడే శక్తి నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఉన్నది. రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాయడానికి వాళ్ళకి 8 మంది ఎంపులను ఇవ్వలేదు. ఇది సుస్పష్టం. నూతన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ రామచంద్రరావు గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నూతన అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే, మీ ముందున్న మొట్టమొదటి సమస్య గోదావరి నదీ జలాల సమస్య. గోదావరి నదీ జలాల సమస్యను మీరు ప్రధానమంత్రి దగ్గరికి వారి దృష్టికి తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మొట్టమొదటి కార్యాచరణగా పెట్టుకోండి. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. మీకు అవసరమైన సమాచారాన్ని మా సంబంధిత శాఖ మంత్రులు, అధికారులు మీకు ఇస్తారు.